నేనేనా? ఏంటి ఇంత ఇన్వాల్వ్ అయిపోతున్నాను? మిమ్మల్ని భయపెడతాను అనుకుంటున్నారా? నేను కూడా భయపడ్డాను. ఆ సినిమా చూసి నేను కూడా భయపడ్డాను. అందరినీ భయపెడుతూ తన వైపుకు తిప్పుకుంటున్నా కాంతారా సినిమా. ఏం విజువల్స్, ఏం ఎలివేషన్స్! సినిమా చూసిన ఎవరికైనా ఈ రేంజ్ పోనకాలే. కాంతారా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వినపడుతుంది. ఈ సినిమా ఆల్రెడీ ఒకసారి విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 విడుదలైంది. మరి ఈ కాంతారా సినిమా గురించి విన్నప్పుడు ఎప్పుడు ఒక చర్చ మొదలవుతుంది. అసలు ఈ కాంతారా ఏ జాతి, ఏ తెగ, ఏ పునాదుల నుంచి వచ్చింది? ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకుందాం. ఏమంటారు? ప్రధానంగా భూతకోల అనేది కర్ణాటక తులునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ప్రజా ఆచారం. ఇది ఒక విధమైన దైవారాధన పద్ధతి. అందులో స్థానిక దేవతలైన పంజుర్లి దేవ మరియు గులిగా దేవలను పూజిస్తారు. పంజుర్లి దేవుడు వన్య మృగాలను కాపాడుతాడు. ఈ పూజలో వ్యక్తికి తాను దేవుడి అవతారమై ప్రజలకు ఆశీర్వచనం అందిస్తాడు. భూతకోల వేడుకలో సంగీతం, నృత్యం, అగ్ని ప్రదర్శనలతో మేళవింపుగా జరుగుతాయి. తులునాడు అడవుల్లో చెట్ల మధ్య పులుల గర్జనలతో, దేవతల నినాదాలతో మారుమ్రోగే ఆ ప్రాంతం పేరు కాంతారా. అక్కడ భూమి పచ్చగా, మనుషుల మనస్సు నమ్మకంగా, భయం, భక్తి కలిసిన ప్రపంచం. అక్కడే పుట్టింది ఒక దేవతా శక్తి, పేరు పంజుర్లి దైవం. చాలా ఏళ్ల క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజు తన రాజ్యంలో పంటలు పండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాని అహంకారంతో అతడు ఒక పెద్ద తప్పు చేశాడు. రాజు తన అరణ్యంలో ఉన్న ఒక దేవతా వృక్షాన్ని నరిపించాడు. ఆ వృక్షం దేవతకు ప్రాణం. అది నరిపించడంతో దేవతకు కోపం అగ్నిలా రగిలింది. ఆ దేవత తన కోపంలో రాజుకు శాపమిచ్చింది. నీ రాజ్యంలో నువ్వు ఎప్పటికీ శాంతి చూడవు. నీ ఆత్మ శాంతి పొందాలంటే నీ రాజ్యం ప్రజలు పంజుర్లి అనే ఆత్మను పూజించాలి. ఆ దేవత తన దైవ శక్తితో ఒక దైవాన్ని సృష్టించింది. అది పంది రూపంలో పుట్టింది. ఈ పంది దైవం దుష్ట శక్తుల్ని నాశనం చేయడం కోసం ప్రకృతిని రక్షించడానికి అవతరించింది. ఆ పంది దైవమే పంజుర్లి దైవం. పంజుర్లి అంటే తులసిలో శక్తివంతమైన అడవి దేవుడు అని అర్థం. ఇతను ప్రకృతి సంరక్షకుడు, ధర్మ రక్షకుడు. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. దైవం ముందు తల వంచాడు. పంజుర్లిను భక్తితో ఆరాధించాడు. దైవం అతన్ని క్షమించి ఒక షరతు పెట్టింది. నీ తరతరాలు, నీ ప్రజలు నాకు భూతకోల రూపంలో పూజ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ భూమి సజీవంగా ఉంటుంది. ఆ రోజు నుండి పంజుర్లి దైవం తులునాడులో ప్రతి గ్రామంలో భూతారాధనగా ఆరాధించబడుతుంది. భూతకోల అంటే ఒక వ్యక్తి దైవశక్తిని తనలోకి ఆహ్వానించి ఆ దేవుడిగా అవతరిస్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి స్వరూపమే మారిపోతుంది. ఆయన మాటే దేవుని ఆజ్ఞ అవుతుంది. ఆ పూజలో అద్భుతమైన నాట్యాలు, సంగీతం, అగ్ని నడకలతో కూడిన ఆత్మకి శక్తి ఉంటుంది. ఇదే పంజుర్లి కోల. ప్రకృతి, మానవత్వం, దైవత్వం కలయిక. కాంతారా సినిమాలో ఈ భూతారాధనను అద్భుతంగా చూపించారు. దేవుడు మరియు మనిషి మధ్య సరిహద్దు ఎలా ఉంటుందో చూపించడానికి ఈ కథను ఆధారంగా తీసుకున్నారు. పంజుర్లి దైవం భక్తుని రక్షణకై ఎలా దిగివచ్చాడో, ప్రకృతిని ఎవరు అధిగమించలేరని ఎలా చాటాడో అది చూపారు. మనిషి సృష్టిని జయించలేడో, ప్రకృతిని ఓడించలేడో. దేవుడు మనలోనే ఉన్నాడు. భక్తిలో, ధర్మంలో, ప్రకృతిలో పంజుర్లి దైవం చెబుతోంది. ధర్మం నిలిచిన చోట నేనే ఉంటాను, అధర్మం మావేన చోట నేనే మాయమైపోతాను. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం పంటలు నశించేవి. రైతులు దాని కారణం తెలుసుకోవాలని అడవిలోకి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద పంది కనిపించింది. అది సాధారణ పంది కాదు.
అది పంజుర్లి భూతం అవతారమని ఊరువాసులు తెలిపారు. రాజు తరగతి రైతులు కొంతమంది భక్తులు భూతకొల చేశారు. భూతకొల సమయంలో ఆ పంది దైవం వారి ముందుకు పెళ్లగా వచ్చి ఒక్కసారి భయంకరమైన అరుపు పెట్టింది. తదుపరి ఒక అద్భుతం జరిగింది. పంది ఆడిదిగా వసంత పంట పొలంలోకి దూకింది. అక్కడ ఒక గర్భమైన పంది పాపం నొప్పిలేని విధంగా కనుగొనబడింది. భూతకోల చేసిన వ్యక్తి దాన్ని సమర్థవంతంగా అదుపు చేశాడు. ఆ పంది మరియు పంజుర్లి దైవం కలిసి ఆ ఊరి పొలాలకు శాంతి పండుబోధన ఇచ్చారు. రైతులు ఆశ్చర్యచకితులై అయ్యారు. మనం చూస్తున్నది నిజమేనా? మాయలు, భయాలు, అంతరిక్ష శక్తులు ఒక్కరే పంజుర్లిలో. ఈ సంఘటన చూపిస్తుంది భక్తి, ప్రకృతి, శక్తి కలయికలోనే అసలైన అద్భుతాలు జరుగుతాయి. కాంతార అడవిలో రాత్రి సమయం. గ్రామంలో కొందరు యువకులు ఆటగాడుగా అడవిలోకి వెళ్లారు. రాత్రి చీకట్లో వారు పల్లకి అంటే చిన్న వాహనంను చూశారు. కాని అది ఒక సాధారణ పల్లకి కాదు. ఆ పల్లకి పంజుర్లి భూతం అవతారం. పల్లకిని తాకటం వలన ఒక్కొక్కరు భయంతో ఒకచోట అడ్డుపడ్డారు. పల్లకి మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా దాని నుండి ఒక ధ్వని వినిపించింది. భయపడకు, నేను రక్షకుణ్ణి. భక్తితో భూతకోల చేసిన వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్లి పల్లకిని అదుపు చేసి ఆ ఊరికి శాంతి చేకూర్చాడు. యువకులు ఆశ్చర్యపోయారు. మన ఊర్లోని దేవుడు నిజమే, వాస్తవమే. పంజుర్లి దైవం రాత్రి సమయంలో కూడా భక్తులను రక్షించడంలో నిమగ్నమని ఈ సంఘటన చూపిస్తుంది. ఒకసారి ఒక రైతు కోపంతో అడవిలో అగ్ని పెట్టాడు. అతి వేగంగా అగ్ని అడవిలోని చెట్లను, పంటను, పక్షులను కంట్రోల్ చేయకుండా చల్లింది. అప్పుడే పంజుర్లి భూతకోల ప్రారంభమైంది. భక్తుడు దైవశక్తిని తనలోకి తీసుకున్నాడు. భూతకోల చేసిన వ్యక్తి అడవిలోకి పరుగులు పెట్టాడు. అగ్ని ఒక దెయ్యంగా మారి భక్తుణ్ణి భయపెట్టింది. అప్పుడే పంజుర్లి భూతం కనిపించింది. దాని ఎరుపుతో అగ్ని మౌనం అయింది. భక్తుడు అగ్ని ప్రదేశానికి దారి చూపించాడు. పంట, అడవి, పక్షులు, ప్రతి జీవి రక్షించబడ్డారు. పంజుర్లి భూతం ప్రకృతి మరియు భక్తి మధ్య సమన్వయం సృష్టిస్తుందని, కోపం కూడా భక్తి ద్వారా అదుపు కాబడుతుందని ఈ సంఘటన చెబుతుంది. ఒక ఊర్లో భయంకరమైన మేఘాలు సృష్టి విపత్తు కోసం ఒకరిపై ఒకరు కలిశాయి. పంటలు ధ్వంసమయ్యే ప్రమాదం. ప్రజలు గందరగోళంలో. అప్పుడే భూతకోల ప్రారంభమైంది. భక్తుడు పంజుర్లి దైవాన్ని ఆహ్వానించాడు. ఆ సమయమే ఆకాశంలో అద్భుతమైన వెలుగు కాంతులు వెలిగాయి. మేఘాలు వెనక్కి వెళ్ళాయి. పంటకు వర్షం సమయం సరిగ్గా వచ్చింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. మన ఊరికి నిజంగా పరమశక్తి ఉంది. దేవుడు మన మధ్యనే పంజుర్లి భూతం ప్రజలను కాపాడుతూ ప్రకృతి సమతుల్యం ఉంచుతుందని, భక్తి మరియు విశ్వాసం కలిపి అద్భుతాలు ఎలా జరుగుతాయో ఈ కథ చూపిస్తుంది. కాంతారా కేవలం సినిమా కాదు, ఇది అనుభవం, ఊహాతీత అనుభూతి, మన హృదయానికి దగ్గరగా నినాదం. మరి ఈ అద్భుత ప్రపంచంలోకి మనం దిగి చూడాలి. మన కాంతారా అడవుల నుండి పంజుర్లి భూతం మనకు చూపించినది ఒక్కటే. భక్తి మరియు ధైర్యం ఉన్న చోట భయంకర ఘట్టాలు సత్యంగా మారుతాయి. ప్రతి సంఘటన, ప్రతి రాత్రి, ప్రతి విపత్తు పంజురి భక్తి ఉన్నప్పుడు మనకు ముందే విజయంగా మారుతుంది. ఎప్పటికీ మన ఊరిలో, మన మనస్సులో పంజుర్లి శక్తి మరియు భక్తి వెలిగిస్తూ ఉంటుంది. జై పంజుర్లి దేవా, జై పంజుర్లి దేవా, జై పంజుర్లి దేవా. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఈజ్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి YK TV.